అక్క సూపర్ కర్రీస్ అన్నా. ప్రసాద్ అన్నయ్య కర్రీస్ ఎప్పుడైనా అసలు మస్తుంటాయి. చెప్పంగానే టెంప్టింగ్ అయిపోతావు. శాన్వితక్క చూస్తున్నా పండు తమ్ముడు. పంటి నొప్పికి గడ్డ కర్పూరం లవంగం 2 పొడి కొట్టి నొప్పి ఎక్కడ ఉందో అక్కడ పెట్టు చెల్లెమ్మా. లేదన్నయ్య, అవి హోల్స్ పడిపోయినాయి. ఇటు ఇటు 2 పై పండ్లకి దవడలకి, అదే దవడ పళ్ళు ఉంటాయి కదా, వాటికి హోల్స్ పడిపోయి తిననీకి రావట్లేదు. ఇంక అందుకోసమే ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళిన. 3 మత్తు ఇంజక్షన్లు ఇచ్చిర్రు. ఇటొకటి మిడిల్లో ఒకటి 3 ఇచ్చిర్రు. నేను మెయిన్ ఆ ఇంజక్షన్కి భయపడే వెళ్ళలేదు. రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తారంట. సిమెంట్ పెట్టడానికి ఛాన్స్ లేదంట. సిమెంట్ పెట్టించుకుందాము జరా ఇంత ఏమంటారు అన్ని ఇంజక్షన్స్ ఉండవు అనుకొని వెళ్ళిన. అసలు అయితే నేను సిమెంట్ పెట్టించుకుందాం అనుకొని వెళ్ళిన. కాకపోతే మొత్తము ఏమంటారు రూట్స్ మొత్తం పుచ్చిపోయినాయి అంట. అంటే నేను తొందర ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల అది హోల్ పడంగానే వెంటనే అయితే సిమెంట్ పెడితే కవర్ అయిపోయేదంట. నేను దానికి భయపడి వెళ్ళలేదు హాస్పిటల్కి. దానికోసం అనేసి మొత్తం పై వరకు పాడైపోయినాయి, ఇంకా అది క్యాప్ పెట్టాల్సిందే అనేసి సజెషన్ ఇచ్చిర్రు. ఇంక ఓకే అన్న, ఏం చేస్తా. 8,000 బొక్క ఈరోజు. అక్క కాల్ లిఫ్ట్ చేయలే అక్క. అదే లైవ్ పెడదాం అనుకునే లోపే నువ్వు కాల్ చేసినావు, ఇంక అందుకే లిఫ్ట్ చేయలేదు మా. తాగాను మేడం, పబ్లిక్ గార్డెన్లో రిలాక్సింగ్కి టైంపాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్తో. అవునా, ఓకే ఓకే అండి. అనిల్ కుమార్ గారు, మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా అక్క. నీ లైఫ్లో నాకు కొంచెం బిజీగా ఉంటే అక్క, అందుకే రాలేకపోయాను. వచ్చాను వెళ్ళిపోయాను. అవునా పండు, సేమ్ ప్రాబ్లం అక్క నాకు, కానీ పెయిన్ లేదు. అవునా, ఓకే అక్క. నాకు పులిహోర కావాలి ఇప్పుడు. చేసి పెడతా. నాకు కావాలి పులిహోర అక్క. ఎవరెవరికి కావాలో అందరు వచ్చేసేయండి, చేసి పెడతా. ఓకేనా. గంగబాబు తమ్ముడు హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్. హాయ్ అక్క, బాగున్నావా అక్క? నీకు గుడ్ న్యూస్ చెప్పు. గుడ్ న్యూస్ అని సాగదీయద్దు, చెప్పేసేయాలి ఏంటో అది. శారీస్ కావాలి అక్క. శారీస్ నేను వీడియోలో పెట్టిన వరకే 350 మధు. వేరే రేటు. నేను ఈరోజు వీడియో పెట్టినా చూసినావా, అవి వరకే 350. కానీ అవి కూడా మీకు హోల్సేల్లో రాదు. నేనైతే హోల్సేల్లో, నాకు మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు హోల్సేల్లో అవి 325 రూపీస్ పడ్డాయి. 325 రూపీస్ పడ్డాయి. ఇంకా నేను షిప్పింగ్ ఛార్జెస్ నేనే వేసుకోవాలి. 60 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ నేనే వేసుకొని షిప్పింగ్ చేసేయాలి. అనిల్ గారు ఎస్ ఐ యామ్ న్యూ. అలా అయితే ఒకసారి ఛానల్ కూడా విజిట్ చేయండి కదా, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అనిల్ గారు. రాజేంద్ర హాయ్ సిస్టర్ గారు. హాయ్ రాజేంద్ర, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్. రాజేంద్ర ఏం చేస్తున్నావు, టీ తాగావా? వచ్చినావా తల్లి? ఈరోజు ప్రశాంతంగా ఉన్నావు అనుకున్నా, మమ్మల్ని ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? మధ్యాహ్నం ప్రశాంతంగా ఉన్నారు కదరా, మధ్యాహ్నం మంచిగా హ్యాపీగా ఉన్నారు కదా. ఆఫ్టర్నూన్ ఏమన్నా లైవ్ పెట్టినా? ఇప్పుడు కూడా ఎక్కువేం అరవనులే, స్లోగానే మాట్లాడుతా. అరవనికి కూడా నోరు రావట్లేదు ఈరోజు. భరించండి 2 రోజులు ఇలా. ఆఫ్టర్నూన్ ఏమైనా లైవ్ పెట్టినా ప్రశాంతంగా పడుకోరు కదా. రాజేంద్ర లైక్ డన్, థ్యాంక్ యూ రాజేంద్ర. రాజేంద్ర ఏం చేస్తున్నావు, టీ తాగావా? వినయ్ హాయ్ వినయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు యువర్ లైవ్. వినయ్ ఏంటి న్యూస్ చెప్పు ఫస్ట్. హలో బ్యాడ్ బాయ్ గారు, నమస్తే సార్. లైక్ డన్, థ్యాంక్ యూ వినయ్. చూడలే అక్క నేను. మరి చూడండి శారీస్ కావాలని అడుగుతున్నావా? పండు నవనీత అక్క, అందరి హక్కుల కన్నా నువ్వే మా పెద్దక్క. అందరి అక్కల కన్నా నువ్వే మా పెద్దక్క. నేను చిన్నక్క కదా పండు, అందరికన్నా చిన్నక్క నేనే. నాకు లాటరీలో బైక్ తగిలిందా? అరే బైక్ రా. ఓ మై గాడ్, ఏ లాటరీలో? మద్దు ఏ శారీస్ అక్క? నేను వీడియో పెట్టిన చూడమా. శ్రీ స్వప్న తిన్నావా? తినలేదు శ్రీ, ఎప్పుడో మార్నింగ్ తిన్నా. రెడ్డి గారు 800 బొక్క అని అన్నావు కదా బంగారు చెల్లెమ్మ. నేను ఇలా లైవ్ చేస్తున్నా, నీకు ఫ్రాకులు కావాలా? దొంగ ముఖంది.